ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక్క హిట్ పడితే చాలు ఆ స్టార్ని ఆ కాంబినేషన్స్ని రిపీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. సెన్సేషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కెరియర్ ముందుకు సాగలేదు. లాంగ్ వెయిటింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ చూసేయండి. ఒక్క హిట్ పడితే చాలు కెరియర్లో సెటిల్ అయిపోవచ్చు అన్నది ఇండస్ట్రీ జనాల నమ్మకం. అలాంటిది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడితే ఆ హీరోయిన్ కెరియర్ ఏ రేంజ్లో ఉండాలి? కానీ శాలిని పాండే కెరియర్ మాత్రం కనీసం ట్రాక్లో కూడా పడలేదు. అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శాలిని ఆ తర్వాత చాలా రోజులు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా కనిపించారు. అర్జున్ రెడ్డి తరువాత మహానటి, 118, 100% కాదల్ లాంటి సినిమాల్లో వరుసగా ఛాన్సులు రావడంతో శాలిని స్టార్ లీగ్లోకి ఎంట్రవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. కానీ శాలిని అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీస్లో కూడా అవకాశాల కోసం ట్రై చేయడంతో ఏ లాంగ్వేజ్లోనూ పూర్తిగా కాన్సంట్రేట్ చేయలేకపోయారు. 2022లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించిన శాలిని ఆ తర్వాత చాలా రోజుల పాటు కెమెరా ముందుకు రాలేదు. గతేడాది ఓటీటీ ప్రాజెక్ట్ మహారాజ్ మూవీతో మళ్లీ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్పీడు పెంచారు. వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఓటీటీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. షబానా అజ్మీ, జ్యోతిక లీడ్ రోల్స్లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డబ్బా కార్టెల్లో కీలక పాత్రలో నటించారు. ఈ షో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్యాండ్ వాలే అనే మరో సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. సౌత్లో ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇడ్లీ కడైలో కూడా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో మళ్లీ లైమ్లైట్లో కనిపిస్తున్నారు శాలిని పాండే.